హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా కావాల్సినవి దోసపిండి తీసుకోవాలండి. ఇందులోకి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక ఆనియన్ తీసుకోవాలండి. ఇవన్నీ పిండిలో వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, మరీ పచ్చగా ఉంటుంది. ఈ గుంత పొంగనాలు టేస్ట్ అయితే బాగుంటాయండి. ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే పిల్లలకి బాగా ఇష్టపడి తింటారండి. తొందరగా కూడా అవుతుంది, లేట్ ఏం అవ్వదు. దీనికి ఎక్కువ గ్యాస్ కూడా ఏం పట్టదు, ఎక్కువ ఆయిల్ కూడా ఏం ఉండదు డీప్ ఫ్రై లాగా. ఓకే అండి, స్టవ్ అయితే ఆన్ చేశాను. గుంత పొంగనాల ప్యాన్ పెట్టేశాను. ఇందులో కొద్ది లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఇవి మార్నింగ్ టిఫిన్కి కూడా వేసుకొని తినొచ్చండి, ఏం కాదు. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు పిండి వేసేసుకుందాం. అన్నిట్లో పిండి అట్లాగే వేసుకోవాలండి. సిమ్ మీదే పెట్టుకోవాలి గ్యాసు. ఒక సైడ్ వేగాయండి, రెండో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. రెండు సైడ్లు కూడా బాగా వేగాలండి. అన్నిటిని కూడా అలాగే తిప్పేసుకోవాలి. ఓకే అండి, అన్నిటిని కూడా తిప్పేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడైతే వేగాయి. స్టవ్ అయితే బంద్ చేశాను. అన్నీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోకి ఎర్ర చట్నీ అయితే బాగుంటుందండి టేస్టు. ఓకే అండి, గుంత పొంగనాలు అయితే రెడీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.